जय तल सद्गुरु प्रभु महाराज को जय। श्री कृष्ण परमात्मा को जय। गीता माता को जय। श्री कल्याण तिरुपति वेंकटेश्वर स्वामी वारी की जय। जय तल सद्गुरु प्रभु महाराज को। ఈరోజు మరి పరమాత్మ యొక్క అనుగ్రహంతో భగవద్గీతలో ఉన్నటువంటి 4వ అధ్యాయంలో 33వ శ్లోకానికి ఈరోజు మనం కొంత విచారణ చేసి కొంత జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. భగవద్గీతలో పరమాత్మ మరి 4వ అధ్యాయం 33వ శ్లోకంలో ఏం చెప్పారో ఆ భావాన్ని గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనందరికీ కూడా తెలుసు 33వ శ్లోకం అత్యంత ప్రధానమైనటువంటిది. అంటే భగవద్గీతలో అన్ని శ్లోకాలు చాలా విశేషమైనటువంటివే, కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి స్పెసిఫిక్గా పరమాత్మ మనకు కొంత విశేషాన్ని సూచించినటువంటి శ్లోకాలు కొన్ని ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనటువంటి వాటిల్లో ఇది కూడా 33వ శ్లోకం కూడా. శ్రేయాంద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతపః సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ అర్జున, ద్రవ్యము వలన చేయబడు సాధింపబడు యజ్ఞముల కంటే జ్ఞాన యజ్ఞము శ్రేష్టమైనటువంటిది. ఏలయనిగా సమస్త కర్మమును ఫలసహితముగా జ్ఞానమునందే పర్యవసించుచున్నది, అనగా అంతర్భూతమగుచున్నది అని చెప్పి పరమాత్మ సూచించడం అనేటువంటిది జరిగింది. యజ్ఞము అనే పదానికి శ్రీకృష్ణ పరమాత్మ ఒక కొత్త డెఫినిషన్ అనేటువంటిది భగవద్గీతలో ఇవ్వటం అనేటువంటిది జరిగింది. మనకు తెలిసిన యజ్ఞం వేరు, కానీ పరమాత్మ భగవద్గీతలో ఇక్కడ ఇవ్వబడినటువంటి యజ్ఞము అనే పదానికి ఇచ్చినటువంటి నిర్వచనము చాలా డిఫరెంట్గా చెప్పారు. యజ్ఞము అంటే మనకేం గుర్తుకొస్తుంది అంటే, ఒక యజ్ఞగుండం పెడతారు, ఆ యజ్ఞగుండం చుట్టూరు 4 పండితులు కూర్చుంటారు, లేకపోతే హోమం చేసేటువంటి వాడు కూర్చుంటారు. కొంతమంది పండితులు మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటే, కొంతమంది హవిస్సులు సమర్పిస్తూ చేయబడేటువంటి యజ్ఞం గురించి మనకు తెలుసు. అంటే యజ్ఞము అంటే అది ఒక రకమైనటువంటి యజ్ఞం. కానీ ఇక్కడ 4వ అధ్యాయంలో పరమాత్మ 12 యజ్ఞాలు అని చెప్పి 12 రకాల యజ్ఞాల గురించి ప్రస్తావిస్తారు. ఒకటి దైవ యజ్ఞము, భూత యజ్ఞము, బ్రహ్మయజ్ఞము, ఇంద్రియ సంయమ యజ్ఞము, మనోనిగ్రహ యజ్ఞము, ప్రాణాయామ యజ్ఞము, ఆహార నియమ యజ్ఞము, ఇలాంటి 12 రకాల యజ్ఞాలు చెప్తారు. అలా 12 రకాల యజ్ఞాలు చెప్పిన తర్వాత లాస్ట్ ఫైనల్లో ఒక యజ్ఞం గురించి చెప్తారు. దాన్నే జ్ఞాన యజ్ఞము అని చెప్పారు. జ్ఞానయజ్ఞం. యజ్ఞము అనే పదానికి ప్రయత్నము అని చెప్పి సమాధానం చెప్పారు పరమాత్మ. అంటే దైవాన్ని చేరటం కోసం చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా యజ్ఞమే. ప్రతి ప్రయత్నం కూడా యజ్ఞమే. యజ్ఞము అంటే ప్రయత్నం. యజ్ఞము అంటే ప్రయత్నం. అంటే ఇక్కడ ప్రతి ఒక్క సాధకుడు యజ్ఞం దేనికి చేస్తారు? దైవాన్ని చేరటం కోసం చేస్తారు. దైవాన్ని చేరటం కోసం చేస్తారు. అయితే దైవాన్ని చేరటం కోసం చేసేటువంటి యజ్ఞాలలో జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైనటువంటిది అని చెప్తున్నారు. శ్రేయాన్ ద్రవ్య మయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతపః. అంటే యజ్ఞాలన్నింటిలో జ్ఞానయజ్ఞం శ్రేష్టమైనటువంటిది. ఎందుకు అంటే దైవాన్ని చేరటం కోసం చేసేటువంటి ప్రయత్నాలలో జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయటం చాలా ఈజీ, చాలా సులువైనటువంటిది, చాలా తేలికైనటువంటిది అని చెప్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? మళ్ళీ మనకి స్పెసిఫిక్గా చెప్పారు. ద్రవ్యము వలన సాధింపబడు యజ్ఞముల కంటే. శ్రేయాన్ ద్రవ్య మయాద్యజ్ఞ అన్నారు. ద్రవ్య మయాద్యజ్ఞ అన్నారు. అంటే ద్రవ్యమును హెచ్చించి, అంటే ద్రవ్యాన్ని వినియోగించి. ద్రవ్యము అంటే ధనం. ద్రవ్యము అంటే ధనం. ఈ లోకంలో ఎవరైనా కానీ ధనాన్ని హెచ్చించి చేయబడేటువంటి యజ్ఞాలు ఏవైతే ఉంటాయో, యాగాలు ఏవైతే ఉంటాయో, హోమాలు ఏవైతే ఉంటాయో, వాటన్నిటికంటే కూడా జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయటం చాలా సులువైనటువంటిది అని చెప్తున్నారు. అంటే దైవాన్ని చేరడం కోసం జ్ఞానం ద్వారా ప్రయత్నం చేస్తే చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. దీనికి అంత రిస్క్ పడాల్సిన అవసరం లేదు, అంత కష్టపడాల్సినటువంటి అవసరం కూడా లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే
ఇక్కడ జ్ఞానం అంటే వివేకం. అంటే మనం కర్మలు ఎన్నో చేస్తూ ఉంటాం. మనం చేసేటువంటి కర్మలన్నింటిలో కూడా వివేకంతో చేయబడేటువంటి కర్మ శ్రేష్టమైనటువంటిది. వివేకం లేకుండా చేయబడేటువంటి కర్మకు, వివేకంతో కూడి ఉన్నటువంటి కర్మకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే వివేకంతో కూడి ఉన్నటువంటి వాడు ఎక్కువ రిస్క్ పడవలసినటువంటి అవసరం లేదు, ఎక్కువ శరీరాన్ని శుష్కింప చేయవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ చెప్పేటువంటిది ఏంటంటే దైవాన్ని చేరడం కోసం నువ్వు ఎక్కువ రిస్క్ పడవలసినటువంటి అవసరం లేదు, నీ శరీరాన్ని శుష్కింప చేయవలసినటువంటి అవసరం లేదు, నీ శరీరాన్ని ఇబ్బంది పెట్టవలసినటువంటి అవసరం లేదు. ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఎలాంటి కష్టపడకుండా కూడా దైవాన్ని చేరుకునేటువంటి పద్ధతి ఉన్నది. ఆ పద్ధతిని ఎవరైతే తెలుసుకుంటారో ఆ తెలుసుకున్నటువంటి వారు చాలా సులువుగా నన్ను చేరుకోవచ్చు అని ఇక్కడ సూచించడం అనేటువంటిది జరిగింది. చూడండి ఎంత తేలికైనటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటామన్నమాట. ఎవరికైనా వాళ్ళ పిల్లవాడికి ఉద్యోగం రాలేదనుకోండి, ఒక మొక్కున్నారు. మా పిల్లవాడికి ఉద్యోగం వస్తే నేను కాశీ నడిచి వస్తా అని మొక్కుకున్నాడు. అర్థమైందమ్మా? పిల్లవాడికి ఉద్యోగం వస్తే కాశీ వస్తా అని మొక్కుకున్నాడు. ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు కాశీ దాకా నడిచి వెళ్తాడు. వెళ్ళటం తప్పని కాదు. ఆయనకు అప్పుడే మోకాళ్ళ నొప్పులు కూడా వచ్చినాయి. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చి ఇబ్బంది పడుతూ కాశీ దాకా నడిచి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. నేను చెప్పట్లా, పరమాత్మే చెప్తున్నారు. నా సన్నిధిని చేరటం కోసం, నన్ను చేరుకోవడం కోసం ఇలాంటి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కార్తీక మాసం వచ్చిందనుకోండి, తెల్లవారుదాము 4 వెళ్ళేసి చన్నీటి స్నానం చేస్తాం. అంటే నా సన్నిధిని చేరడం కోసం నువ్వు చన్నీటి స్నానం చేయవలసినటువంటి అవసరం లేదు. నీ హెల్త్ బాగుంటే ఓకే. నీకు అసలే ఆస్తమా ప్రాబ్లం ఉండి సాయంత్రం 5 నువ్వు బయటకు వస్తే బ్రీతింగ్ ప్రాబ్లం ఏర్పడేటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చన్నీటి స్నానం చేసి బ్రీతింగ్ ప్రాబ్లం పెంచుకొని లేదా ఆయాసపడుతూ ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. నన్ను చేరడం కోసం నీ శరీరాన్ని ఇలా శుష్కింపజేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ జ్ఞానం ప్రధానం. ఎందుకంటే నన్ను చేరాలనుకున్నప్పుడు నువ్వు నేను ఎక్కడుంటానో తెలుసుకో, నేను ఎలా ఉంటానో తెలుసుకొని నేను ఎక్కడ ఉంటానో తెలుసుకొని నన్ను చేరుకోవడానికి నువ్వు ఎలాంటి ప్రయత్నం చేస్తే, ఏ సాధన చేస్తే నన్ను చేరుకుంటావో అక్కడికి రీచ్ అయ్యేటువంటి ప్రయత్నం ఒక ప్లాన్ ప్రకారం, ఒక ప్రణాళికాబద్ధంగా నన్ను నువ్వు చేరుకోవచ్చు కదా. చాలామందికి నేను ఎక్కడుంటానో తెలీదు, నేను ఎలా ఉంటానో తెలీదు, నన్ను ఎలా చేరుకోవాలో తెలియదు, అయినా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, సాధన చేస్తూనే ఉంటారు. సాధన చేయటం మంచిదే. కాకపోతే ఏంటంటే సాధన చేసేటువంటి వాళ్ళు సరైనటువంటి జ్ఞానంతో సాధన చేయటం, జ్ఞానం కలిగి ఉండి సాధన చేయటం చాలా శ్రేష్టమైనటువంటిదిగా మనకు పెద్దలు సూచించటం అనేటువంటిది జరిగింది. భగవద్గీతలో పరమాత్మ కూడా సూచించటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ జ్ఞానము అన్నారు. లోకంలో అనేక రకాలైన జ్ఞానాలు ఉన్నాయి. మనం లోకంలో అనేక రకాలైనటువంటి జ్ఞానాలను చూస్తూ ఉన్నాం. అయితే లోకంలో ఉన్నటువంటి జ్ఞానాలన్నీ కూడా లౌకికమైనటువంటి జ్ఞానాలు. ఇప్పుడు ఒక ఆయనకి సంగీత జ్ఞానం ఉంది, ఆయన తక్కువేం కాదు, ఎంతో సాధన చేస్తే ఆ ఫీల్డ్లో సక్సెస్ అవుతాడు. ఒక ఆయన విషయంలో వాస్తు జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఒక ఆయన జ్యోతిష రంగంలో జ్యోతిష్యాన్ని చెప్పడంలో ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. ఒక ఆయన వైద్య జ్ఞానాన్ని పెంపొందింపజేసుకున్నాడు. అంటే ఇట్లా విద్యా జ్ఞానాన్ని, వైద్య జ్ఞానాన్ని, ఇట్లా అనేక రకాలైనటువంటి జ్ఞానాలను ఈ లోకంలో సంపాదించుకున్నటువంటి వాళ్ళు మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి లౌకికమైనటువంటి జ్ఞానాల కంటే దైవానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎవరైతే పెంపొందింపజేసుకుంటారో వాళ్ళు చాలా సులువుగా, తేలికగా నా యొక్క సన్నిధిని చేరుకుంటారు, లేకపోతే నన్ను గురించి తెలుసుకొని నా స్థితిని వారు పొందుతారు అని సూచించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సాధన ప్రారంభించేటువంటి దశలో దైవం మనకంటే భిన్నంగా ఉన్నారు అనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేస్తాం. సాధన చేసేటువంటి వాళ్ళందరూ ఎలా సాధన చేస్తారు అంటే మొట్టమొదటి సాధన ఎలా స్టార్ట్ అవుతుందంటే నేను వేరే, దైవం వేరే ఉన్నారు అనేటువంటి పద్ధతిగా కొనసాగుతుంది.
ఇంకొకటి నేను తక్కువ దైవం ఎక్కువ అనేటువంటి భావనతో కొనసాగుతుంది. అంటే నేను అల్పమైనటువంటి వాడిని, దైవం శ్రేష్టమైనటువంటి వాడు అనేటువంటి పద్ధతితో సాధన కొనసాగుతుంది. అంటే చాలామంది దృష్టిలో ఏంటంటే ఒక మనిషి లేకపోతే ఒక మానవుడు, ఒక జీవుడు అనేటువంటి వాడు చాలా అల్పమైనటువంటి వాడు, చాలా తక్కువ ఉన్నటువంటి వాడు. ఇంకొకటి దేహంతో తనను తాను అనుసంధానం చేసుకొని నాకు చావు పుట్టుకలు ఉన్నాయని, జనన మరణాలు ఉన్నాయి, అంటే శరీరం పుట్టింది కాబట్టి, శరీరం పెరిగింది కాబట్టి, శరీరం నశిస్తుంది కాబట్టి నేను కూడా శరీరమైనటువంటి భావన ఉన్నటువంటి వాడు, శరీరంతో పాటు పుట్టానని, శరీరంతో పాటు పెరిగానని, శరీరంతో పాటు నశిస్తాను అనేటువంటి ఆలోచనలో మనిషి ఉంటాడు. కానీ ఒక వివేకం కలిగి ఉన్నప్పుడు, ఒక విచారణ చేసినప్పుడు మనకు ఎలాంటి సత్యం బోధపడుతుంది అంటే మనం దైవం కంటే వేరు కాదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. ఎప్పుడు విచారణ చేసినప్పుడు, సాధనలో పరిణితి సాధించినప్పుడు. 15వ అధ్యాయంలో చెప్తారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్ఠానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షద్దే అని చెప్పి మనకు 15వ అధ్యాయంలో చెప్తారు. మమైవాంశో జీవలోకే, మమైవాంశో జీవలోకే అంటే పరమాత్మ చెప్తారనమాట, ఓ అర్జున, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ఉపాధులన్నింటి యందు ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో అది నా యొక్క అంశయే అయి ఉన్నది. ఇంకొక మాట చెప్పాలంటే నేనే సమస్త ఉపాధులన్నింటి యందు నిండి నిబిడీకృతమై ఉన్నాను అని సర్వభూతస్థమాత్మానం అన్నారు. సర్వభూతస్థమాత్మానం, సమస్త ఉపాధులన్నింటిలో ఉన్నటువంటి ఆ యొక్క చైతన్యము, ఆత్మస్వరూపము నేనే అయి ఉన్నాను అని చెప్పారు. చూడండి, పరమాత్మ ఉపాధిలో ఏ చైతన్యం అయితే ఉన్నదో సమస్త ప్రాణులన్నింటి యందు కూడా అదే చైతన్యం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సూచించడం అనేటువంటిది. జ్ఞానం అంటే ఇది, జ్ఞానం అంటే ఇది. అంటే ఆ దైవం అనేటువంటిది లేదా పరమాత్మ స్వరూపం అనేటువంటిది తనకంటే భిన్నంగా లేదు అని తెలుసుకోవాలి. తనకంటే భిన్నంగా లేదు అని తెలుసుకోవాలి. పరమాత్మ తనకంటే భిన్నంగా లేరు, తాను పరమాత్మ కంటే భిన్నం కాదు అనేటువంటి సత్యాన్ని సాధకుడు గుర్తించగలిగినప్పుడు అప్పుడు తాను దైవభావంతో జీవించగలుగుతాడు, జ్ఞానభావంతో జీవించగలుగుతాడు. ఓకే, అర్థమైందమ్మా? అంటే విచారణ చేసినప్పుడు, విచారణ చేయకముందు ఎలా ఆలోచిస్తాడు? తాను వేరు, దైవం వేరు అనుకుంటాడు. ఒక వివేకం కలిగినప్పుడు దైవం తనకంటే భిన్నంగా లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించే స్థాయికి తన యొక్క సాధన పరిణితి చెందాలి. అలా పరిణితి చెందేందుకు సాధకుడు ప్రయత్నం చేయాలి. ఓకే, అర్థమైందమ్మా? అంటే ఒక లౌకికమైనటువంటి దృష్టితో ఆలోచించినప్పుడు ఒక విధంగా ఉంటుంది, జ్ఞాన దృష్టితో ఆలోచించినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే అందుకే స్థాయి భేదం చెప్పారు, స్థాయి భేదం అనేటువంటి చెప్పారు. అయితే మరి మనం చేయబడేటువంటి సత్కర్మానుష్ఠానం ఉన్నది కదా, జ్ఞానంతో సాధన పూర్తయ్యేటైతే, దైవం ఈ విధంగా ఉన్నాడు అని తెలుసుకోవడంతో సాధన పూర్తయ్యేటువంటి పరిస్థితి అయితే, అలా తేలిగ్గా అయిపోయేట్లయితే మరి సత్కర్మానుష్ఠానం ఎందుకు చేయవలసి వచ్చింది? మరి సత్కర్మానుష్ఠానం చేయవలసినటువంటి అవసరం లేదు కదా. అంటే సత్కర్మానుష్ఠానం చేయటం వల్ల ఏమవుతుందంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా శుద్ధి అవుతాయి. అంటే ఇంద్రియాలు శుద్ధి కావాలి అంటే, శరీరం శుద్ధి కావాలి అంటే, మనస్సు శుద్ధి కావాలి అంటే మనం సత్కర్మానుష్ఠానం చేయాలి. ఎవరైతే సత్కర్మానుష్ఠానం చేసి ఇంద్రియ మనస్సులను ఎవరైతే శుద్ధి చేసుకుంటారో వాళ్ళు ఆ యొక్క పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ఆ సత్యాన్ని అనుభూతి చెందగలుగుతారు, అనుభూతం అనర్చుకోగలుగుతారు. అందుకే చెప్తారు, జ్ఞానాదేవత కైవల్యం అన్నారు, జ్ఞానాదేవత కైవల్యం అన్నారు. అంటే కైవల్యాన్ని చేరటానికి, అంటే మోక్షస్థానాన్ని అలంకరించడానికి జ్ఞానము కంటే శ్రేష్టమైనటువంటి పద్ధతి కానీ మార్గం కానీ మరొకటి లేదని చెప్పారు. 4వ అధ్యాయంలోనే ఇంకో మాట ఉంటారు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నారు. ఈ ప్రపంచంలో మనిషిని పునీతమనొచ్చట్లు,
మనిషిని పవిత్రుని చేయటంలో జ్ఞానము కంటే శ్రేష్టమైనటువంటిది మరొకటి లేదు అని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. మామూలుగా ఈ లోకంలో శుద్ధి కావడం కోసం 2-3 రకాల పద్ధతులను ఈ లోకంలో వినియోగిస్తారు. చూడండి అమ్మా, మట్టితో లేకపోతే ఇసుకతో శుద్ధి చేసేటువంటి పద్ధతి ఎప్పుడైనా విన్నారో లేదో గ్రహించండి. పల్లెటూర్లలోనైతే బట్టలు ఉతికేటువంటి వాళ్ళు ఏట్లో కానీ వాగులో కానీ చెరువుల్లో కానీ దొరికేటువంటి సవుడు అనేటువంటి ఒక మెత్తటి ఇసుక ఉంటుంది. అలాంటివి తీసుకొచ్చి బట్టలు ఉతికి శుభ్రం చేసి బట్టలకు ఉన్నటువంటి మురికిని పోగొట్టేటువంటి వాళ్ళు మీకు గుర్తొస్తే రావచ్చు. అంటే ఇసుక అంటే పృథ్వీభూత సంబంధమైనటువంటిది. పృథ్వీభూతంతో ఇసుకతో శుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియ మనం చూస్తాం. కొంతమంది ఇసుకతో ఒళ్ళంతా రుద్దుకుంటారు, ఏటికి వెళ్ళి నదికి వెళ్ళి స్నానం చేసేటువంటి వాళ్ళు, అంటే శుద్ధి చేసుకోవడానికి అదొక ప్రక్రియ. రెండోది, మనం మలినమై ఉంటే బాగా అనీజీగా ఉన్నప్పుడు కానీ డస్ట్ ఉన్నప్పుడు కానీ నీళ్లతో స్నానం చేస్తాం. ఇది ఒక రకమైనటువంటి శుభ్రం. అంటే మనిషి శుద్ధి కావడానికి నీళ్లను వినియోగించుకోవడం కూడా ఒక రకమైనటువంటి పద్ధతి. అది కాకుండా కొన్ని శుద్ధి చేయడం కోసం కొన్ని వినియోగిస్తారు. ఇప్పుడు కార్లు కానీ అవి లోపల క్లీన్ చేయాలనుకోండి, ఇంటీరియర్ క్లీన్ చేయాలనుకోండి, గాలి ఉపయోగిస్తారు. అర్థమైందా? బట్టలు ఉతకడానికి ఇసుక ఉపయోగించారు, శరీరానికి ఉన్నటువంటి పాత్రలకు ఉన్నటువంటి మలినాలు పోవడం కోసం నీళ్లతోటి శుద్ధి చేశారు. కార్లు కానీ అట్లాంటి వాటివి లేదా వ్యాక్యూమ్ క్లీనర్స్ వచ్చినాయి. వ్యాక్యూమ్ క్లీనర్స్ తోటి మనం చూసామనుకోండి, బూజీ ఇవన్నీ కూడా గాలితోటి వాటిని క్లీన్ చేసేటువంటి పద్ధతిని కూడా మనం చూసుకోవచ్చు. అది కాకుండా అగ్ని ద్వారా శుద్ధి చేసేటువంటి, ఇప్పుడు బంగారం కానీ లేకపోతే ఇనుము కానీ వాటికి ఉన్నటువంటి మలినాలు పోగొట్టడం కోసం మనకి అగ్ని ద్వారా కూడా వాటిని శుద్ధి చేసేటువంటి ప్రక్రియను మనం చూస్తాం. ఇలా లోకంలో శుద్ధి కావడం కోసం అనేక పద్ధతులను వినియోగిస్తున్నారు. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది మనిషిని పవిత్రమనర్చడం కోసం జ్ఞానం అనేటువంటిదే శ్రేష్టమైనటువంటిదని పరమాత్మ సూచించారు. నాకు జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే, జ్ఞానము కంటే శ్రేష్టమైనటువంటిది మరొకటి లేదు అని సూచించడం అనేటువంటిది జరిగింది. ఎందుకు? జ్ఞానము ద్వారా ఎందుకు పవిత్రుడవుతాడు? జ్ఞానము ద్వారా ఎందుకు పవిత్రుడవుతాడు అంటే, జ్ఞానము ద్వారా తన దుఃఖాలన్నిటికీ మూల కారణమైనటువంటి ఏ దేహభావం అయితే ఉన్నదో, ఏ అజ్ఞానం అయితే ఉన్నదో, ఏ అంధకారం అయితే ఉన్నదో, అలాంటి అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి అంధకారాన్ని తొలగింప చేసుకునేటువంటి అవకాశం ఒక్క జ్ఞానము ద్వారా మాత్రమే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే, జ్ఞానము ద్వారా అంత పవిత్రత ఎలా సిద్ధిస్తుంది అనే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు. ఇప్పుడు పరమాత్మ ఎక్కడున్నాడంటే, ఇందాక మనం చెప్పుకున్నాం సమస్త ప్రాణులన్నింటి యందు. ఇప్పుడు మనలో కూడా ఉంటాడా? సమస్త ప్రాణుల్లో ఉంటే వెంకటేశ్వరరావు గారు ఉంటారు కదా, మనలో కూడా ఉంటారు కదా. మరి మనలో ఉంటే చెవుల్లో నుంచి గోబెలు వేస్తాం, ముక్కలో నుంచి చీముడు వస్తుంది, గొంతులో నుంచి కళ్ళు వస్తుంది, ఇలా మలమూత్రాలు, ఇలా శరీరంలో లోపలైతే మనం కడుపులో అబ్డామినల్లో ఒకసారి రివ్యూ చేస్తే మలినాలన్నీ లోపలే ఉన్నాయి. నవరంధ్రాల ద్వారా నిరంతరం మలినాలనే బహిర్గతమనర్చుతూ ఉంది శరీరం. అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి నవద్వారాల ద్వారా ప్రతిక్షణం కూడా, లేకపోతే స్వేదరంధ్రాలు, శరీరంలో ఉన్నటువంటి అణువణువులో కూడా స్వేదరంధ్రాలు ఉన్నాయి. అణువణువునందు కూడా ఆ యొక్క స్వేదము బయటకు వస్తూ ఉంది, చెమట రూపంలో మలినాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. మరి నిరంతరం మలినాలన్నీ లోపలే ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి? ఇప్పుడు గూగుల్ తీసామనుకోండి, గూగుల్ ఇంతకుముందు ఎక్కడుందో లోపలే ఉంది కదా, లోపల నుంచి బయటికి తీసాం. ఓకే, ఇప్పుడు అన్ని మలినాలు లోపలే ఉంటాయి. మరి దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు కూడా లోపలే ఉంటే మరి మలినం కాడా? అంటే ఇవన్నీ లోపలే ఉన్నప్పుడు మరి దేవుడు ఎక్కడుంటాడు? దైవం ఎక్కడుంటాడు? దైవం కూడా లోపలే ఉన్నాడా? మరి భగవద్గీతలో పరమాత్మ దైవం కూడా లోపలే మరి ఇన్ని మలినాలు లోపల ఉంటే దైవం ఎట్లా ఉంటాడండి? మలినాలు ఉన్నటువంటి చోట దేవుడు ఎట్లా ఉంటాడు? ఉంటాడా దైవం? మలినాలు ఉన్న కాడ దేవుడు ఎట్లా ఉంటాడు? నా హన్యతే హన్యమానే శరీరే అని చెప్పారు.
నశించేటువంటి శరీరంలోనే తాను ఉంటాడు, కానీ తాను నాశరహితమై ఉంటాడు. తాను దేనిని అంటకుండా సాక్షిభూతంగా సాక్షి మాత్రంగా ఉంటారు అని సూచించటం అనేటువంటిది చెప్పారు. అయితే ఆ సత్యాన్ని మనం గుర్తించగలగాలి. మలినాలన్నింటి మధ్యనే ఉన్నప్పటికీ కూడా తాను మలిన రహితంగా ఎలా ఉన్నాడో ఆ సత్యాన్ని మనం గుర్తించగలిగితే జ్ఞానం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత శ్రేష్టమైనటువంటిదో మనకు బోధపడుతుంది. ఇది తెలియక శుద్ధి చేయడం కోసం మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మనకి పూర్వకాలంలో చదివేవాడు మీకు తెలిసి ఉండొచ్చు, నాకు తక్కువే తెలుసు. ఓ పాట పాడతారనమాట. మడిగట్టితే భాగ్యమా తడిగుడ్డ మొల జుట్టితే సోజ్జమా, మడిగట్టితే భాగ్యమా తడిగుడ్డ మొల జుట్టితే సోద్యమా, మడిమాడి అని నీళ్ళ మడుగులో మునిగితే, మడిమాడి అని నీళ్ళ మడుగులో మునిగితే, వణుకు బుట్టుటే గాని వైరాగ్యమబ్బునా, వణుకు బుట్టుటే గాని వైరాగ్యమబ్బునా, మడిగట్టితే భాగ్యమా తడిగుడ్డ మొల చుట్టితే సోద్యమా, పయ్యల్ల దడిపినాను లోపల అన్యమలమెటుబోవును, పయ్యల్ల దడిపినాను లోపల అన్యమలమెటుబోవును. మనం స్నానం పైన చేయించడం, మరి లోపల ఉన్నటువంటి మలినాలు ఎలా పోతాయి? వాటికి ఏ స్నానం చేపియాల? దేనితో స్నానం చేస్తే ఈ శరీరం శుద్ధి అవుతుంది? స్నానం చేసి బయటకు వచ్చిన దగ్గిండు, తుమ్మిండు, ముక్కులో నుంచి చీమిడి వచ్చింది, మరి ఇప్పుడు మళ్ళీ స్నానం చేయాలా? లోపల నుంచే వచ్చింది కదా, మరి ఎట్లా పూజ చేయడానికి ఎలా అర్హుడు అవుతావు? ఒక ఆయన వాష్రూమ్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. ముందెళ్తే కాళ్ళు కడుక్కోవాలి, అవకాశం లేదని ముందే దర్శనం చేసుకొని వద్దామని దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళాడు. మరి వాష్రూమ్ లోపలే ఉంచుకొని దర్శనానికి ఎలా వెళ్తాడు? మలినాన్ని లోపల పెట్టుకొని దైవం దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతాడు? అప్పుడేం కాదంట, అప్పుడు కాళ్ళు కడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు, అప్పుడు పవిత్రుడే, వాష్రూమ్కి వెళ్ళలేదు కదా. ఏది జ్ఞానం? పయ్యల్ల దడిపినాను లోపల అన్యమలమెటుబోవును. పైన మొత్తం దడిపితే లోపల ఎలా శుభ్రం చేస్తావు? లోపల ఎలా శుద్ధి చేస్తావు? అందుకే మనకు పెద్దలు ఏమని చెప్పారంటే, నాయన శుద్ధి ఎలా అవుతుంది, ఈ శరీరాన్ని ఎలా శుద్ధి చేస్తావంటే జ్ఞానం కావాలా. అందుకే ఏమన్నారు, నకి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నారు. అంటే ఎలా చెప్తారు అన్నదానికి ఎగ్జాంపుల్ చెప్తా, మనం గుర్తు చేసుకోవటం అనమాట. అంటే దీని శరీరాన్ని ఎలా శుద్ధి చేయాలి అనేటువంటి దానికి చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు శరీరం ఎలా ఉన్నది అంటే, మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల ద్వారా ఈ శరీర నిర్మాణం జరిగింది, అవునా కదా? ఇప్పుడు వంకాయ ఉందా లేదా ఈ శరీరంలో? కాకరకాయలు ఉంటాయా ఉండవా? పప్పుకూర ఉంటుందా ఉండదా? చపాతీలు ఉంటాయా ఉండవా? ఆయిల్ ఉంటుందా ఉండదా? ఇందులో వాటితోటే కదా తయారైంది. ఇప్పుడు సపోజు ఈ గోడ ఎలా కట్టారు అంటే ఏం చెప్తాం? ఈ గోడ కట్టడానికి ఏం వినియోగించారంటే ఏం చెబుతాం? సిమెంటు, ఇటుకలు వినియోగించామంటారు. దేంతో తయారైందంటే అదేగా చెప్పేది, అవునా కదా? ఇటుకలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే మట్టితో తయారు చేస్తున్నామని చెప్తాం. ఇటుకలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే మట్టితో తయారని, వాటిని కాలిస్తే గట్టి పడితే దాన్ని గోడగా కట్టామంటాం. అంటే ఈ గోడ మట్టితో తయారైందని చెప్పొచ్చు. ఓకే, మరి ఈ శరీరం దేంతో తయారైంది? శరీరం దేంతో తయారైందంటే, రోజు ఉదయం టీలు తాగుతున్నాం, టిఫిన్లు ఇడ్లీలు, ఎన్ని ఇడ్లీలు తింటే ఈ శరీరం ఎంత ఎలా తయారైంది అయ్యా? ఏం తిన్నాం? టీలు, టిఫిన్లు, ఎన్ని రకాల ఆహార పదార్థాలు, స్నాక్స్, ఇవన్నీ తింటేనే కదా, అన్నీ ఇందులో ఉన్నాయి కదా. అయితే ఇక్కడ ఏమన్నారంటే, మరి ఇందులో వీటన్నిటితో తయారైంది తెలుస్తుంది, మనందరికీ తెలుస్తుంది. దీన్ని ఎలా పవిత్రం చేయాలి అనేటువంటి దానికి చెప్తున్నారన్నమాట శాస్త్రంలో. ఎందుకంటే లోపల ఉన్నటువంటి వాటిని వేటినో నువ్వు తీసేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది శుద్ధి కావాలి అంటే పవిత్రమైనటువంటి ధర్మార్జితమైనటువంటి ఆహారంతో నిర్మితం కావాలి. ఎప్పుడు పవిత్రమవుతుంది? ఇది ఎలా తయారు చేయబడింది అంటే ఆహారంతో తయారు చేయబడింది.
ఆహారంతో తయారు చేయబడిందంటే ఎలాంటి ఆహారంతో తయారు చేయబడిందో గుర్తించాలి. ఇది పాపంతో తయారు చేయబడినటువంటి ఆహారం, పాపంతో లేకపోతే అన్యాయార్జితము అధర్మార్జితంతో నిర్మించబడిందా, ధర్మార్జితంతో నిర్మించబడిందా? ధర్మబద్ధమైనటువంటి ఆహారంతో నిర్మించబడితే ఈ శరీరం పవిత్రమవుతుంది. అది నీకు బంధాన్ని కలిగించదు. చూడండి అయ్యా, చాలామంది తీసుకుంటారు కదా, అన్నం తీసుకునేప్పుడు కొంతమంది మాటలు మీరు వింటే మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఎందుకంటే ఒక ఆయనకు అన్యాయం జరిగింది, ఒకతను మోసం చేశాడు, అన్యాయం చేశాడు, డబ్బులు తీసుకున్నాడు. ఈయన ఏమని చెప్తాడంటే, వాడు నన్ను మోసం చేసి నన్ను అన్యాయం చేసి తీసుకున్నాడు కాబట్టి వాడికి అది ఇమ్మడదు, వాడికి అది డైజెస్ట్ అవ్వదంటాడు. మరి డైజెస్ట్ అవ్వక ఏమవుతుంది? తిన్నాడండి, బాగానే ఉందండి, ఆయనకు వామిటింగ్ కూడా రాలేదంటాడు. తిన్నాడు, బాగానే ఉంది, వామిటింగ్ కూడా కాలేదన్నాడు. వామిటింగ్ కావాల్సిన అవసరం లేదమ్మా. అవతల వాడిది 50,000 ఈయన తిన్నాడు అనుకోండి, ఆ 50,000కి ఏమవుతుంది? 50,000కి ఏమవుతుందంటే హార్ట్లో చిన్న హోల్ పడింది. ఆ 50,000 మందం ఏమైందంటే హార్ట్లో హోల్ పడ్డది. ఆ హోల్ పడితే హాస్పిటల్కి వెళితే 72,000 అయినాయి. 50,000 ప్లస్ 22,000 వడ్డీ. 12 సంవత్సరాలకు 22,000 వడ్డీ అనమాట. 50 ప్లస్ 22,000 72,000 కలిపి అక్కడ హాస్పిటల్లో కట్టొచ్చిండు. వాడేమి తిన్నది ఇమళ్ళా అర్థం. చాలామంది అనుకుంటారు నాకేం కాలేదు, బాగానే ఉన్నా, వాడిని మోసం చేసినా నాకేం బాగలేదు, వీడిని మోసం చేసినా నాకేం బాగలేదు, నాకు బాగానే ఉంది. ఏమీ బాగోదండి, వాడికి తెలియక అనుకుంటాడనమాట. అంటే ఒకడిని మోసం చేసి, ఒకడిని అన్యాయం చేసి, ఒకడికి ఇబ్బంది కలిగించినప్పుడు తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉన్నదో అది లోపలికి ఇమడదు, డైజెస్ట్ అవ్వదు, అది బయటకు వస్తుంది అని మనకు సూచించడం అనేటువంటిది. ఎప్పుడు ఇది పవిత్రమవుతుంది అంటే ధర్మార్జిత ఆహారంతో ఎప్పుడైతే ఈ శరీరం నిర్మితమవుతుందో అప్పుడు ఈ శరీరం పవిత్రమవుతుంది. దీన్ని ఎలా నింపాలి? ఒకటి ధర్మార్జితంతో నింపాలి. రెండోది, ఇది పవిత్రం కావాలి అంటే నామస్మరణ, మంత్ర జపం చేయాలన్నారు. ఎప్పుడు పవిత్రమవుతుంది ఈ శరీరం? నామస్మరణ చేసినప్పుడు, మంత్ర జపం చేసినప్పుడు ఈ శరీరం పవిత్రమవుతుంది. ఎలా అన్నారంటే శరీరంలో ఉన్నటువంటి అణువణువు కూడా ఆ యొక్క దైవశక్తి చేత, మంత్రశక్తి చేత నింపబడి ఉండాలి అన్నారు. రోమమునందు రామనామమే పలుకుతుందట. ఆంజనేయ స్వామికి ఎలా ఉంది? రోమమునందు రామనామమే పలుకుతుంది. ఎప్పుడు పలుకుతుంది? ఒకటి, ఈ శరీరాన్ని ధర్మార్జిత ఆహారంతో ఏర్పాటు చేసినప్పుడు, పవిత్రమైనటువంటి ఆహారంతో దీన్ని ఏర్పాటు చేసినప్పుడు, ఇది శుద్ధి అయినప్పుడు, అలాంటి పవిత్రమైనటువంటి శరీరమునందు ఆ యొక్క రామనామం అనేటువంటిది పలుకుతుంది, దైవనామం అనేటువంటిది పలుకుతుంది. ఎవరైతే ఆ విధంగా దైవనామంతో ఈ యొక్క శరీరాన్ని నింపుతారో వాళ్లకు ఆ దైవానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి జ్ఞానం బోధపడుతుంది. సమగ్రమైనటువంటి జ్ఞానం అనుభూతమర్చుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు తన లోపల సర్వమునందు సమస్త ప్రాణులన్నింటి యందు కూడా ఆ దైవాన్ని వాళ్ళు దర్శించగలుగుతారు అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు దైవాన్ని ఎక్కడ చూడమని చెప్పారు? సమస్త ప్రాణులన్నింటిలో దర్శించేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఇక్కడ భగవద్గీతలో పరమాత్మ ఏమని చెప్తున్నారంటే, నాయనా నువ్వు ద్రవ్యము ద్వారా చేయబడేటువంటి యజ్ఞాల కంటే జ్ఞానము ద్వారా ప్రయత్నం చేస్తే చాలా ఈజీగా బోధపడుతుంది. జ్ఞానం అంటే విచారణ, తత్వ విచారణ, తత్వం పదార్థ శోధన అని చెప్పారు విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు. 4వ అధ్యాయంలో విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు ఏమని చెప్పారు? ఈ యొక్క పదానికి విశ్లేషణ చేస్తే ఏమని చెప్పారు? తత్వ విచారణ, తత్వం పదార్థ శోధన అన్నారు. జ్ఞాన విచారణ అంటే తత్వాన్ని అనుభూతమర్చుకోవాలి అన్నారు. తత్వ అంటే అది ఆ యొక్క పరమాత్మ స్వరూపం.
త్వం అంటే నీవు, అంటే నీవు దైవం కంటే వేరుగా లేవు అనేటువంటి సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని నీవు సంపాదించుకోవాలి అని చెప్పి మనకు విద్యాప్రకాశానంద స్వాముల వారు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైంది కమ్మా. మనం ఆ మూలతత్వాన్ని గుర్తించగలగాలి, మూలతత్వాన్ని గుర్తించగలగాలి. చాలామంది భౌతికమైనటువంటి తత్వాన్నే గుర్తిస్తారు, అభౌతికాన్ని గుర్తించలేరు. లౌకికాన్ని కాదు గుర్తించాల్సింది, అలౌకికమైనటువంటి దాన్ని గుర్తించాలి. అలౌకికమైనటువంటి తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో, అవగాహన చేసుకోగలుగుతారో వారు చాలా సులువుగా లక్ష్యాన్ని చేరుకుంటారు. మూలాన్ని పట్టుకోగలగాలి, మూలాన్ని పట్టుకోగలగాలి. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు చేసుకోవచ్చు. ఒక చోట ఒక రాజుగారు ఒక ఎగ్జిబిషన్ లాంటిది క్రియేట్ చేశారు. ఎగ్జిబిషన్ లాంటిది క్రియేట్ చేసి ఏమని చెప్పారు అంటే, నాయన ఈ ఎగ్జిబిషన్లో అన్నీ ఫ్రీ, బంపర్ ఆఫర్ అనమాట. ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఆఫర్ ఇచ్చారు? 7 అంతస్తుల బిల్డింగ్, పెద్దది 7 అంతస్తుల బిల్డింగు. ఆయన పైన బిల్డింగ్లో ఉన్నాడు, టాప్ ఫ్లోర్లో ఉన్నాడు. లిఫ్ట్ ఉంది. మనం తీసుకువెళ్ళడానికి కావాల్సినటువంటి నెట్టుకొని వెళ్ళేటువంటి చక్రాల కుర్చీలు లాంటివి ఉంటాయి కదా, డీమార్ట్లోకి అట్లాంటి వాటిలోకి వెళ్తాం కదా, అలాంటివి కూడా పెట్టారనమాట. నీ ఇష్టం ఏదైనా తీసుకెళ్ళొచ్చు అనమాట. అక్కడ ఉన్నటువంటివి అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. కిరాణా సామాన్లు ఉంటాయి, అయితే క్లాత్ స్టోర్స్ ఉంటుంది, చెప్పల్స్ ఉంటాయి, ఆర్నమెంట్స్ ఉంటాయి, డైమండ్స్ లాంటివి ఉంటాయి, అన్ని రకాలు మనకు కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా ఆ యొక్క ఎగ్జిబిషన్లో క్రియేట్ చేశారనమాట, ఏర్పాటు చేసి ఉంచారనమాట. ఇక అందరూ వెళ్తున్నారనమాట. ఒకళ్ళు వెళ్ళగానే, అబ్బా నేను ఎప్పటి నుంచో చూస్తున్నా ఈ బ్లూ రంగు పట్టు చీర కోసం చూస్తున్నాను. వాళ్ళు పట్టు చీర వేసుకున్నారు 4, ఒకళ్ళు సిల్క్ చీరలు వేసుకున్నారు, ఒకళ్ళు కాటన్ చీరలు వేసుకున్నారు, ఒకళ్ళు చెప్పులు వేసుకున్నారు. ఈ ఎవరు ఇష్టం వచ్చినాయి వాళ్ళు వేసుకున్నారు. ఒకళ్ళు లిప్స్టిక్లు, ఒకళ్ళు తినేటువంటి ఫుడ్ ఇట్లా వేసుకున్నారు, ఒకళ్ళు డైమండ్స్ వేసుకుంటున్నారు, ఒకళ్ళు సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి అవి తీసుకుంటున్నారు, ఒకళ్ళు గోల్డ్ ఐటమ్స్, ఒకళ్ళు రకరకాల వస్తువులు పదార్థాలు ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు నెట్టుకొని పోతూనే ఉన్నారు. కోకొల్లలుగా వెళ్తున్నారు. అసలు జనం ఇసుకేస్తే రాలట్లా, ఫ్రీ కదా. ఫ్రీ అంటే ఎవరు ఆగుతారు? రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, అన్నీ ఫ్రీ అని. ఇక ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళందరూ తీసుకొని వెళ్తున్నారు. తినేవి కూడా ఫుడ్ అనేవాడు, వాళ్ళు అక్కడికి వెళ్ళి తిన్నంత తినొచ్చు, ఫ్రీగా రావచ్చు, రూపాయి కట్టక్కర్లా. బాగుందా లేదా? బాగుంది అమ్మ. అయితే ఒక ఆవిడ ఫస్ట్ ముందు కింది నుంచి పై దాకా వెళ్ళి మొత్తం చూసి వచ్చింది. ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం చూసి వచ్చిన తర్వాత లాస్ట్కి వెళ్ళి 7th ఫ్లోర్లో ఉన్నటువంటి రాజుగారిని పట్టుకుంది. ఎవరిని పట్టుకుంది? రాజుగారిని పట్టుకుంది. ఎప్పుడైతే ఆవిడ రాజుగారిని పట్టుకుందో ఎగ్జిబిషన్ క్లోజ్ అన్నారు. ఇక ఎవరు ఏం తీసుకుపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటన్నిటికీ అధికారైనటువంటి రాజుగారినే పట్టుకుంది. ఇక రాజుగారిని పట్టుకుంటే అవన్నీ ఆవిడకే చెందుతాయి. అర్థమైందయ్యా? రాజుగారిని పట్టుకుంటే ఇక మిగతా వాళ్ళందరూ పంపించేశారు, ఇక ఎవరికి ఏం లేవన్నమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు రాజుగారిని టచ్ చేయలేదు కాబట్టి ఎవరెస్ట్ వచ్చింది వాళ్ళు తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు రాజుగారే పట్టుబడ్డాడు, రాజుగారే ఒకళ్ళకి స్వాధీనమైపోయారు. రాజుగారు ఎప్పుడైతే స్వాధీనమయ్యారో మిగతా ఆ స్టాల్స్లో ఉన్నటువంటి బిల్డింగ్తో సహా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిన్నీస్తో సహా ఆవిడ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఎంత బండరండి! అంటే ఆవిడ ఏం చేసింది? మూలాన్ని పట్టుకుంది. ఆ మాల్ మొత్తానికి కూడా, ఆ ఎగ్జిబిషన్ మొత్తానికి కూడా మూల పురుషులు ఎవరైతే ఉన్నారో ఆ మూల పురుషుడిని ఎప్పుడైతే పట్టుకుందో ఆ మాల్ మొత్తాన్ని కూడా ఆవిడ తన సొంతం చేసుకోగలిగింది. ఇప్పుడు ఇదే వివేకం అంటే. భగవద్గీతలో పరమాత్మ 4వ అధ్యాయంలో 33వ శ్లోకంలో చెప్పేటువంటి జ్ఞానం ఇదే అనమాట. దేనిని పట్టుకుంటే ఈ ప్రపంచంలో ఇంకా మరొకటి పట్టుకోవలసినటువంటి అవసరం మిగిలి ఉండదు. దేనిని తెలుసుకోవటం చేత ఈ ప్రపంచంలో మరొక దానిని తెలుసుకోవలసినటువంటి అవసరం లేదు. అట్టి అనుభవ సహితమైనటువంటి జ్ఞానమును నేను నీకు అందిస్తున్నాను కృష్ణ, బోధిస్తున్నాను అర్జున అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సూచించడం అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది.
ఓకే, అర్థమైంది. అంటే దేన్ని పట్టుకుంటే ఇంకా మిగతా ఏమీ పట్టుకోవాల్సిన అవసరం లేదు, దేన్ని తెలుసుకుంటే ఇంకా మిగతా దేన్ని తెలుసుకోవాల్సిన అవసరం మిగిలి రాదు, ఇంకా మళ్ళీ అలాంటి అవసరం రాదు. అలాంటి అనుభవ సహితమైనటువంటి జ్ఞానాన్ని మనం పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఓకే, అర్థమైందమ్మా. మనకు ఈ జ్ఞానం బోధపడటం కోసం, ఈ జ్ఞానాన్ని అర్థం కావడం, అర్థమయ్యేట్టు చెప్పడం కోసం మహాత్ములు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. అనేకమైన విధాలుగా, అనేక రీతులుగా మనకు బోధ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. మీరు విష్ణు సహస్రనామాలు చదివారా ఎప్పుడైనా? విష్ణు సహస్రనామాలో మొదటి 2 నామాలు ఉంటాయి. ఓం విశ్వం విష్ణు వషట్కార అని చెప్తారు. మొదటి నామం అంటే దేవుడికి చాలా ఇష్టమైన నామం ఏంటి? విశ్వం. రెండో నామం విష్ణువు. ఎట్లా అంటే మీరు సపోజ్ మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారనుకోండి, మీ ఫ్రెండ్ని ఏ పేరుతో పిలుస్తారు? ఆయనకు 3 పేర్లు ఉన్నాయనుకోండి, ఏ పేరుతో పిలుస్తారు అని చెప్తే ఏమంటారు అంటే మనకిష్టమైన పేరుతో కాకుండా ఏ పేరుతో పిలిస్తే మన ఫ్రెండ్ వెంటనే సంతోషించి మనకి అప్పిస్తాడో. ఎందుకు వెళ్ళాము ఆయన దగ్గరికి? అప్పు కోసం వెళ్ళాం. అప్పు కోసం వెళ్తే వాడికి ఇష్టం లేని పేరు ఒకటి ఉందనుకోండి, ఇష్టం లేని పేరుతో పిలుస్తామా? ఇష్టం లేని పేరుతో అస్సలు పిలవం అన్నమాట. వాడికి బాగా ఏ పేరు ఇష్టమో ఆ పేరుతో పిలుస్తాం. ఎందుకంటే వాడు సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అయితేనే అప్పిస్తాడు. అవునా? అలాగే మనం నామాలు చదివేప్పుడు, మీరు లలితా సహస్రనామాలు చదివినా, విష్ణు సహస్రనామాలు చదివినా ఒక్కొక్క దాంట్లో ఒక్కో విధమైనటువంటి జ్ఞానాన్ని అందించారు. ఇప్పుడు మనం విష్ణు సహస్రనామాలు అనుకోండి, ఇప్పుడు విష్ణుమూర్తికి అత్యంత శ్రేష్టమైనటువంటి నామంతో పిలవాలి. అనంతకోటి నామాని అన్నారు. స్వామికి ఎన్ని నామాలు ఉన్నాయంటే అనంతకోటి నామాని అన్నారు. 1, 2 ఇన్ని అని చెప్పడానికి చాలదు, మనకి ఇన్ని నామాలని చెప్పడానికి చాలదు అని చెప్పారు. ఇంకోటి ఏమన్నారంటే ఏ నామంతో పిలిచినా ఆయన పలుకుతాడు. సెకండ్ ఆప్షన్ మనకి ఇచ్చారనమాట. మన అదృష్టం బాగుంది, ఏ నామంతో పిలిచినా ఆయన పలుకుతారన్నారు. ఇది మనకి చాలా ఈజీ కదా, మనకిష్టమైన నామంతో కూడా పిలుచుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇందా చెప్పుకున్నాం కదా, ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళినప్పుడు ఇష్టమైన నామంతో పిలవాలి. ఇప్పుడు విష్ణుమూర్తిని మనం ఆవాహనం చేసుకోవాలి. ఇప్పుడు ధనుర్మాసం అనుకోండి, విష్ణుమూర్తిని ఆవాహనం చేసుకోవాలా, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందాలా. ఏ నామంతో పిలిస్తే ఆయన అనుగ్రహిస్తాడంటే ఆయనకు మొట్టమొదట మరి భీష్ముల వారికి తెలియదా? విష్ణు సహస్రనామాలు రాసింది ఎవరు? మహాభారతంలో భీష్ముల వారు పలికారు. ఆ నామాలను భీష్ముల వారు పలికారు. మొట్టమొదటి ఏ నామం పలికాడు? విశ్వం. అదేంది గురువుగారు? రామ అంటే బాగుంటుంది, కృష్ణ అంటే బాగుంటుంది, దామోదర అంటే బాగుంటుంది, కానీ ఇదేంటి స్వామి విశ్వం అని పిలిచారు? ఇదేమి దేవుడి పేరు? అమ్మ, దేవుడి పేరు ఎప్పుడైనా విశ్వం అనే పేరు ఉంటుందని మీరు విన్నారా? విశ్వం అనే పేరుతో దేవుణ్ణి పిలుస్తారనే విషయం మీకు తెలుసా ఎప్పుడైనా? మాకెందుకు తెలియదు గురువుగారు, మేము విష్ణు సహస్రనామం చదువుతున్నాగా. ఓం విశ్వాయ నమః అంటే విశ్వమే ఆయనకున్నటువంటి మొదటి నామం. స్వామికి ఉన్నటువంటి మొదటి నామం ఏంటి? విశ్వం. రెండో నామం విష్ణువు. విష్ణోహో వ్యాపకశీలత్వ, సర్వత్రా వ్యాపించి ఉన్న స్వరూపం విష్ణువు. ఏ సర్వం? విశ్వమునందంతటా. విశ్వం అంటే పిపీలకాది బ్రహ్మ పర్యంతమ వరకు మన కంటికి కనిపిస్తూ ఉన్నటువంటి ఈ చరాచర జగత్తు ఏదైతే ఉన్నదో, ఈ చరాచర జగత్తు మొత్తం కూడా విశ్వం. ఇదే ఆయన యొక్క స్వరూపం. ఈ విశ్వం మొత్తం ఆయన యొక్క స్వరూపం. విష్ణు అంటే ఈ విశ్వమునందంతటా వ్యాపించి ఉన్నాడట. ఈ విశ్వమునందంతటా వ్యాపించి ఉన్నాడట. విశ్వము విష్ణువు. ఎంత వండర్గా ఉందండి. మీరు భగవద్గీతలో 11వ అధ్యాయం కూడా ఒకరు చదివితే మీకు అర్థమవుతుంది. 11వ అధ్యాయం పేరు ఎప్పుడైనా విన్నారమ్మా? భగవద్గీతలో 11వ అధ్యాయం పేరు ఇదే అన్నమాట. విష్ణు సహస్రనామాల్లో ఉన్నటువంటి 2 పేర్లే, విశ్వం విష్ణు అనేటువంటి 2 పేర్లే 11వ అధ్యాయం పేరు పెట్టారనమాట. విశ్వరూప సందర్శన యోగం. దాని పేరేం పేరు? విశ్వరూప సందర్శన యోగం. అదేంది గురువు గారు? ఆ పేరు అట్లుంది ఏంటి అంటే
భగవద్గీతలో మనకి సినిమాలు చూస్తాం కాబట్టి సినిమాల నాలెడ్జ్ కాదుగా అమ్మ, సద్గురువులు ఏం జ్ఞానాన్ని బోధించారో ఆ జ్ఞానం కావాలి. సినిమాల నాలెడ్జ్ పరిమితం. మహాత్ములు అందించినటువంటి జ్ఞానం అపరిమితమైనటువంటిది, అనంతమైనటువంటిది. సినిమాల్లో ఏముండదు, ఒక మనిషిని నిల్చోబెట్టి అనేకమైనటువంటి తలకాయలు, అనేకమైనటువంటి చేతులు పెట్టి చూపిస్తారు. అదే విశ్వరూపం అనుకుంటాం మనం సినిమాలో. అవునా కాదా? ఇక్కడ ఏమని చెప్తున్నారంటే విశ్వమునంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించడం ఏదైతే ఉంటుందో, విశ్వమునంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శింపజేసేటువంటి యోగము పేరు విశ్వరూప సందర్శన యోగము అన్నారు. ఓకే, అర్థమైంది కమ్మా? విశ్వమునంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను చూడమన్నారు. మరి చూడాలిగా. ప్రహ్లాదుడు చెప్తాడు, ఇందు గలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతికి చూసిన అందందేగలడు దానవాగ్ని వింటే. ప్రహ్లాదుడు చెప్పాడు వాళ్ళ తండ్రితో, ఓ తండ్రి, నువ్వు అనుకుంటున్నావు నా శ్రీహరి అక్కడున్నాడా ఎక్కడున్నా, నా స్వామి దాక్కునేవాడు కాడు. నా స్వామి సర్వాంతర్యామి. ఒక దాంట్లో ఉన్నాడని కానీ ఒక దాంట్లో లేడు అనేటువంటి సంశయం కానీ సందేహం కానీ నీకు అవసరం లేదు. ఎందులో చూస్తే అందులోనే కనిపిస్తాడు, ఎక్కడ చూస్తే అక్కడే కనిపిస్తాడు. పిపీల కాదు బ్రహ్మ పర్యంతం వరకు నువ్వెక్కడైనా చూడు, అణువణువనందు కూడా నా స్వామి అనుస్యూతమై వ్యాపించి ఉన్నాడు. అబ్బా నిజమండి, నమ్ముతామా? అప్పుడో కృతయుగంలో అంటే నమ్మారు. కృతయుగంలో ఈ కుర్చీలో విష్ణుమూర్తి ఉన్నాడంటే మనం నమ్ముతామా? నమ్ముతామండి? కుర్చీలో దేవుడు ఉన్నాడని నమ్ముతామా? గురువుగారు మేము నమ్మమండి అన్నాడు. ఎందుకు అన్నాడు? ఒక ఆయన నేను నమ్ముతా అన్నాడు. నిజంగా నమ్ముతా అండి. కుర్చీలో విష్ణు ఉన్నాడా? ఉన్నాడు. మరి అయితే కుర్చీకి దండం పెట్టకుండా పై ఫ్లోర్లోకి వెళ్ళి వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడని దండం పెట్టినవి ఎందుకు? మరి కుర్చీలో దేవుడు ఉంటే కుర్చీకి దండం పెట్టాలి కదా. అదేంది గురువుగారు ఇంత వితండవాదంగా మాట్లాడుతున్నారండి? కుర్చీలో దేవుడు ఉన్నాడని చెప్పినంత మాత్రం కుర్చీకి దండం పెట్టాలా? ఇప్పుడు ఈ బ్లాంకెట్, ఈ పట్టాలో దేవుడు ఉన్నాడని చెబితే దీనికి మొక్కాలా? లైట్లో దేవుడు ఉన్నాడని చెప్తే లైటుకు దండం పెట్టమంటారా? పెట్టాలండి? ఉండడాన్ని మనం ఒప్పుకుంటేగా. భగవద్గీతలో చెప్పారు కాబట్టి సరైన ఆ కాసేపు అనాలి, మనకి తప్పదు. మరి గుడికి వెళ్ళినప్పుడు నలుగురితో పాటు అనకపోతే బాగోదు. ఇప్పుడు విష్ణు షట్కారం అన్నాడు. విశ్వమునందంతటా విష్ణుమూర్తి ఉండడానికి విష్ణు సహస్రనామాల్లో చదివితే మాత్రం మనం ఒప్పుకుంటామా అండి? ఈ విశ్వమునందంతా గురువుగారు మీరు చెబితే ఎక్కడ ఉన్నాడని ఒప్పుకుంటా కానీ, ఎక్కడైనా ఒప్పుకుండా కానీ, మత్తగారులో కనుక ఆ విష్ణువు ఉన్నాడంటే నేను అస్సలు ఒప్పుకోను అంటాడు. మా తోటికోడలు, మా రెండో తోటికోడల్లో కనుక విష్ణువు ఉన్నాడని చెబితే నేను అస్సలు ఒప్పుకోను. మీరు అనుకుంటున్నారేం గురువుగారు, నువ్వు ఎక్కడైనా ఒప్పుకుండా, కానీ రిక్షా తొక్కే వాళ్ళు ఒప్పుకుంటా, ఆటో నడిపే వాళ్ళు ఒప్పుకుంటా, మత్తగారులు అస్సలు ఒప్పుకోను. వామ్మో గురువుగారు, మా మూడో కోడల సంగతి మీకు తెలీదు, నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టిందో. గుడికి వెళ్తే వెళ్ళొచ్చామా, పారాయణాలు చేస్తే చేయొచ్చు, ప్రదక్షిణాలు చేయొచ్చు, కానీ ఆమెలో మాత్రం నేను దేవుడు ఉన్నాడంటే అస్సలు ఒప్పుకోను. మా మూడో కోడల్లో దేవుడు ఉన్నాడంటే నేను అస్సలు ఒప్పుకోను గురువుగారు. కాదమ్మా, మీరు భగవద్గీతలో అందరిలో దైవాన్ని చూడమన్నారు, విష్ణు సహస్రనామాల్లో అందరిలో దైవాన్ని చూడమన్నారు, నేనైతే వాళ్ళల్లో చూడనయ్యా అంటే ఏంటర్థం? వాళ్ళల్లో దైవం లేడా? ఇందు గలడందు లేడని సందేహం వలదన్నారు కదా. సందేహం వద్దు, సంశయం అవసరం లేదు. సమస్త ప్రాణికోట్లు అన్నింటి యందు ఉన్నాడని చెప్పారు కదా. మరి కొంతమందిలో మనం స్పెసిఫిక్గా వీళ్ళలో లేడు అని అంటున్నాం. వాళ్ళలో లేడా? అందరిలో ఉన్న దేవుడు అత్తగారిలో ఉండడా, తోటకోడల్లో ఉండడా, మామగారిలో ఉండడా, అల్లుళ్ళలో ఉండడా? ఎవరిలో ఉండకుండా ఉంటాడు? సమస్త ప్రాణుల్లో ఉన్నాడు కదా. మరి సమస్త ప్రాణులో ఉన్నటువంటి దైవాన్ని మళ్ళీ మనం కొంత చూడలేకపోతున్నాం. ఎందుకు అంటే, ఒకటే, మనకి శాస్త్రాలు పరిమితంగానే అర్థం చేసుకుంటాం, శాస్త్రజ్ఞానం పరిమితంగా అర్థం చేసుకుంటాం. మనకేంటంటే అందరూ కలిసి పారాయణం చేస్తున్నారు, పారాయణం చేస్తే మంచిదని చెప్పారు కాబట్టి పారాయణం చేస్తున్నాం.
అర్థమైందమ్మా? పారాయణం చేస్తే పుణ్యం వస్తుందని చెప్పారు కాబట్టి పారాయణం చేస్తాను, లేకపోతే పారాయణంతో మనకేం పని? అబ్బా నేను కొత్తగా వస్తానా? కార్తీక దీపం సీరియల్ వదిలిపెట్టాను వస్తానా? అబ్బా వస్తున్నా, పుణ్యం అని చెప్పారు కాబట్టి వచ్చా, లేకపోతే ఆ సీరియల్ వదులుకొని వస్తున్నా? మా చుట్టాలు పెళ్ళికే పోలేదు ఆ సీరియల్ వదులుకొని. నేను ఆ పాటికి చెబుతూనే ఉన్నా, ఆ టైంలో పెళ్లి పెడితే నేను రాను, ఆ టైంలో పెళ్లి పెడితే రాను అన్నాడు. చూడండి అయ్యా, పారాయణాలు కూడా సీరియల్స్ చూసి పెట్టుకోవాలా, టైమింగ్స్ చూసి పెట్టుకోవాలా. అంటే మనిషి ఎంత కనెక్ట్ అవుతున్నాడు భౌతికానికి, లౌకికానికి ఎంత కనెక్ట్ అవుతున్నాడు. వెనకటి రోజులన్నా టీవీ కాడ కూర్చొని చూడాలి, ఇప్పుడు టీవీ కూడా అక్కర్లా, చేతిలోకే వచ్చింది ప్రపంచం మొత్తం, అరచేతిలోనే ఉంది, ఫోన్లోనే ఉంది. లోకం మొత్తం ఎక్కడుంది? ఫోన్. ఫోన్ అలా ఆన్ చేస్తే చాలు, అర్ధగంట దాకా అసలు ఆపనీది నిన్ను ఫోను, తిప్పుతూనే ఉంటావు, చూస్తూనే ఉండవు. వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు, యూట్యూబ్లు, అట్లా చూస్తూ 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 ఉంటాం. ఒక అర్ధగంట కూర్చొని స్మరణ చేయమంటే, ఒక అర్ధగంట కూర్చొని ధ్యానం చేయమంటే మనం చేయగలుగుతామా? ధ్యానం చేయడానికి టైం సరిపోదంటాం. అర్థమైందమ్మా? పారాయణం చేయడానికి టైం సరిపోదు, మంత్రజపం చేయడానికి టైం సరిపోదు, కానీ మిగతా ఏది ఆగదు. ఒక ఫంక్షన్ ఆగదు, ఒక పెళ్ళి ఆగదు, ఒక బర్త్డే ఆగదు, ఏదాగుద్ది? బారసాల కూడా వదిలిపెట్టట్లా. అన్నిటికీ మనం అటెండ్ అవ్వగలుగుతాం. కానీ అంటే అందరూ కాదమ్మా, అందరు కూర్చుంటే లోకం యొక్క తీరు, మాయ యొక్క ప్రభావం ఎంత బలంగా ఉన్నది అనేటువంటి దానికి మనం ఇక్కడ గుర్తు చేసుకోవడం అన్నమాట. మాయ మనిషిని చాలా బలంగా తన వైపు లాక్కుంటుంది. అర్జునుడు చెప్తాడు, చంచలమిహి మన కృష్ణ ప్రమాది బలవదృఢం. చంచలమిహి మన కృష్ణ ప్రమాది బలవదృఢం. ఓ అర్జున, హే శ్రీకృష్ణ పరమాత్మ, ఈ యొక్క ప్రకృతి నన్ను బలంగా తన వైపు లాక్కుంటుంది. ప్రమాది బలవద్రం, ఈ ప్రకృతి తన వైపు బలంగా లాక్కుంటుందట. మనం ప్రకృతిని దాటే సాధన చేయాలి, మాయను అధిగమించేటువంటి సాధన మనం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అర్థమైనా? మాయను దాటాలంటే, ప్రకృతిని దాటాలి అంటే ఏం చేయాలి? ప్రకృతికి అతీతమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి పట్టుకోగలగాలి. అర్థమైందమ్మా? మాయకు అతీతమైనటువంటి మహేశ్వరుణ్ణి పట్టుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలగాలి. భౌతికాన్ని కాకుండా ఆ భౌతికాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం, వ్యక్తమయ్యే దాని వెనక ఉన్నటువంటి అవ్యక్త స్వరూపాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మూలతత్వాన్ని మనం పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.